సామెతలు 12వ అధ్యాయము 25వ వచనము. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. మనకు రకరకాల విచారాలున్నాయి, బాధలున్నాయి, వేదనలున్నాయి, దుఃఖాలున్నాయి కదండి. ఈ లోకంలో శరీర సంబంధమైన బాధ ఉంటుంది. ఒక గాయమైతే ఆ నొప్పితో మనం బాధపడుతుంటాం. మరి ఈ లోకంలో మనం ఎదుర్కొనే అనేక రకాల పరిస్థితుల్లో రకరకాలటువంటి బాధలను ఎదుర్కొంటున్నాం. అయితే ఆ బాధ హృదయంలో చేరినప్పుడు, ఆ విచారంగా మారినప్పుడు అది చాలా అపాయం. హృదయములో నీవు దుఃఖానికి చోటిస్తే, విచారానికి చోటిస్తే, ఆ విచారము నిన్ను కృంగదీస్తుంది. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగచేయును. కృంగిపోతున్నారు ఇవాళ చాలామంది. ఎందుకంటే ఆ విచారాన్ని అంతటితో వదిలిపెట్టకుండా దాన్ని హృదయంలోని తీసుకుంటున్నాడు. మనోవ్యాధికి మందే లేదు అని అంటారు చూసారా. ఒక కొరత, ఒక నింద, ఒక బాధ, ఏదైనా ఒక విషయం మనకు బాధ కలుగు చేసినప్పుడు దాన్ని యూ హ్యావ్ టు ట్యాకిల్ ఇట్. దాన్ని సరి చేసుకోవాలి. మన తప్పైతే ఒప్పేసుకోవాలి, ఇంకొకరి తప్పైతే క్షమించేయాలి, ఇంకో రకం బాధ అయితే భరించుకోవాలి. అది మనసులోకి చేరకూడదు. మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. దాన్ని మనసులో పెట్టుకొని అలాగే కృంగిపోతే ఇంకా చాలా ఎవ్రీథింగ్, నీ మనస్సు కృంగిపోయినప్పుడు నీ ప్రతిక్రియలన్నీ వ్యత్యాసంగా ఉంటాయి. డిప్రెషన్లో ఉన్న వాళ్ళ జోలికి, అన్యాయం చేయబడిన వాళ్ళ జోలికి, బాధలో ఉన్నవాళ్ళ జోలికి ఎవరిని వెళ్తేనట తోడేళ్ళగా తిరగబడతారంట. వాళ్ళు ఎందుకు అరుస్తారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కారణం వాళ్ళ హృదయంలో కృంగిపోయి, విసిగిపోయి, వెక్స్ అయిపోయి ఉన్నారు. ఆ బాధలో వారికి హాని చేసుకుంటారు, ఇతరులకు హాని చేస్తారు. అందుకే ఎప్పుడు నీ దిగులు, నీ విచారాన్ని హృదయంలో ఉంచుకోవద్దు. అది వెంటనే ప్రభు సన్నిధిలో వదిలిపెట్టి, మనకు యేసు ప్రభు దగ్గర చెప్పుకుంటే మన దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు, మన ఏడుపును ఆనందంగా మార్చేవాడు మనకు సహాయం చేస్తాడు. మనసులో పెట్టుకొని దాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక సుడిగుండంలాగా నీ మనసులో ఒక వ్యక్తి మీద కక్ష, కోపము, అనుమానము, సందేహము, భయము, బాధ, దిగులు అనేవి ఇంక నీ గుండెల్లో జర్ర దొరుకుతున్నట్టు ఉంటాయి అన్నమాట. అదే కృంగుదల, డిప్రెషన్. దాన్ని తట్టుకోలేక విపరీతంగా ప్రవర్తిస్తున్నారు ఇవాళ మనుషులు. వారికి వారు హాని చేసుకుంటున్నారు, లేకపోతే ఎదుటి వారికి హాని చేస్తున్నారు. విపరీతంగా ఒక మనిషిలాగా, మానవత్వం ఉన్న వ్యక్తిలాగా ప్రవర్తించకుండా ఒక నీచ స్థితికి దిగజారిపోతున్నారు. అందుకని హృదయ విచారాలన్నిటినీ ఎవరికి తెలియదు. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న విచారం నువ్వు చెబితే కానీ ఎవరికి తెలియదు. నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు ఎవరికి తెలియదు. ఎందుకంటే నీ మనసులోనే పెట్టుకున్నావు. ఎవరితో నీవు నోరు విప్పి నీ బాధ ఇది, నీ పోరాటం ఇది, నీ సమస్య ఇది, దీనివల్ల నువ్వు కృంగిపోతున్నావు అని చెప్పవు. కొంతమంది ఇవాళ చాలామంది యవనస్తులు తప్పు చేసేసి ఆ తప్పును ఎవరితో చెప్పుకోలేక, కన్న తల్లిదండ్రులతో కూడా చెప్పకుండా వారికి వారే మదన పడిపోతూ విపరీతమైన డెసిషన్స్ తీసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఒక హృదయంలోని విచారము బహుభయంకరమైనదండి. హృదయంలో పెట్టుకోవద్దు. నీ హృదయంలో క్రీస్తుంటే అక్కడ విచారానికి చోట్లేదు. నీ హృదయం తెరిచుంటే అక్కడ దాపరికానికి చోట్లేదు. మన హృదయంలో ఉన్న సంగతులను అందుకే ఒక దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఎప్పటికప్పుడు నా బాధ ఇది, నా కష్టం ఇది, నా దుఃఖం ఇది, నాకు సహాయం చేయని ప్రార్థించగలిగితే ఏంటంటే, పొద్దున్న మీరు బాగున్నారేమో, మధ్యాహ్నానికి ఏదన్నా వచ్చింది మీ మనసులో, ఇప్పుడే చెప్పేయండి దేవుడితో. మళ్ళీ సాయంత్రం దాకా ఉంచుకోవద్దు, మళ్ళీ రేపటి దాకా ఉంచుకోవద్దు. అది ముదిరిపోయిందంటే ఇంకా యూ కెనాట్ ట్రీట్ ఇట్ సో ఈజీలీ. అంత తొందరగా దాని నుంచి విడుదల పొందలేవు. ఎంత తొందరగా నీవు దాన్ని
తింపేస్తే అంత మంచిది. దాన్ని బైబిల్ అంది, చేదైన వేరు ఏదైనా మొలిచి, చేదైన వేరు మొలిచిందంటే ఒక చేదైన తలంపు, ఒక చేదైన బాధ, ఒక వెక్కసమైన, ఒక నిరుత్సాహమైన, కృంగుదలైన, ఒక అనుమానమేతో కూడిన వేరు పుట్టిందంటే అప్పుడే పీకేయాలి దాన్ని. అది వృక్షమయ్యేదాకా నువ్వు ఉంచేస్తే చాలా కష్టం కదా. అందుకని ఎప్పటికప్పుడు మన విచారాలను, హృదయ విచారాలను ప్రభు సన్నిధిలో కుమ్మరిద్దాం. మన ప్రభువు మన బాధలు వినటానికే ఉన్నాడండి. ఆయన మన పక్షంలో, ఆయన మన వ్యసనాలు భరించాడు అన్నది బైబిల్లో. మీరు ఎవరు చదివారా? మన వ్యసనాలంటే మన దిగుళ్ళు, మన బాధలు, మన విచారాలన్నీ ఆయన భరించాడు. కాబట్టి నీ విచారం తీసుకెళ్ళి ఆయన మీద వేసేయి. నీకు పరిష్కారం ఉంది, నీకు విడుదల ఉన్నది. లేకపోతే అది నీ మనసును కృంగదీసేస్తుంది. ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. ఏంటంటే దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో ఎంతమంది ఎన్ని దయగల మాటలు మనతో చెప్పినా అవి పెదవుల్లో నుంచి వచ్చినవే కానీ హృదయంలో నుంచి వచ్చినవి కాదు. కానీ దయగల మాటలు పలికేవాడు, సత్యము దయ ముద్దు పెట్టుకున్నాయంట. ఏంటంటే సత్యము దయ కలిగిన పెదవులు కలిగిన వాడు ఎవరో తెలుసా అండి? మన ప్రభు. మనుషులు ఒకవేళ దయగా మాట్లాడిన అందులో సత్యం ఉండదు. ఊరకే మనల్ని ఊరడించడానికి సరే 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 అన్నట్టు చెప్తారేమో, కానీ అవి నిజంగా మన గాయాలు మాన్పం, అందులో యథార్థత లేదు. కానీ మన ప్రభువు సత్యము దయ కలిగిన పెదవులు గలవాడు. ఆయన మన పాపాన్ని క్షమించి మన విచారాన్ని తీసేస్తాడు. మన పాపం క్షమించబడకుండా విచారం తీసేద్దామంటే అది లోకంలో మనుషులు ప్రయత్నించవచ్చు, కానీ అది సాధ్యం అవ్వదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మనసులో మీకు బాధ కలిగితే, ఎవరైనా ఒక మాట అన్నదాన్ని బట్టి, ఎవరైనా మీకు చేసిన కీడును బట్టి, మీరు చేసిన తప్పును బట్టి, పాపమును బట్టి మీలో ఏదైనా బాధ కలిగితే వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఒప్పుకోనండి. ఆయన దయతో అమ్మా నేనును నీకు శిక్ష విధించను అని చెప్పగలిగిన ప్రభు, నేనే నా చిత్తానుసారంగా నీ పాపమును తుడిచివేయుచున్నాను, మరెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అన్న ప్రభు నీ విచారాన్ని, విచారమునకు కారణమైన పాపాన్ని కూడా కొట్టివేసే దేవుడు ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సందేశాన్ని విన్న ఎవరి హృదయంలో ఏ విచారం ఉందో నీ వెలిగిన దేవుడు, దానివల్ల కృంగిపోక అంతకంతకు మరింత డిప్రెషన్లోనికి వెళ్ళిపోక, ప్రభువా ఇది నా బాధ, ఇది నా సమస్యని ఎవరెవరు ఆ హృదయం తెరిచి నీతో చెప్తున్నారు, నీ దయగల మాటలతో, నీ క్షమాపణ మాటలతో, నీ అభయముతో నాయన మమ్మను క్షమించి, మమ్మను ఆదరించి, మా విచారమునకు కారణమైన ప్రతి శాపమును, పాపమును నీవు సిలువలో భరించి ఉన్నావు గనుక నీ రక్తములో శుద్ధులుగా చేసి సంతోషభరితులుగా నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాల్లో చేరి ఈ వర్తమానం విన్న మీ హృదయాలలో గొప్ప ఉపశమనము, ఆశీర్వాదము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.